సెజిల్-2 ఇరాన్ పవర్ఫుల్ బాలిస్టిక్ మిస్సైల్. దీనికి మరో పేరు డాన్సింగ్ మిస్సైల్. మిడిల్ ఈస్ట్ వార్ జోన్ను షేక్ చేస్తున్న ఇరాన్ నయా మిస్సైల్ ఇదే. యుద్ధం తీవ్రమవుతున్న వేళ టెహ్రాన్ ఫస్ట్ టైం ఈ మాస్టర్ మిస్సైల్ను ఇజ్రాయెల్పై ప్రయోగించింది. ఈ ప్రయోగమే మోస్ట్ బర్నింగ్ ఇష్యూగా మారింది. ఎందుకంటే ఇది సాధారణ క్షిపణి కాదు. అంతటి ఇజ్రాయెల్ దగ్గరే దీనికి సమాధానం లేదని చెబుతున్నారు. టెల్ అవీవ్ పవర్ఫుల్ రక్షణ వ్యవస్థలు, ఐరన్ డోమ్ 6 వ్యవస్థలు కూడా ఈ మిస్సైల్ను అడ్డుకోవడంలో తడబడతాయని నివేదికలు చెబుతున్నాయి. అన్నిటికీ మించి ఇరాన్ దగ్గర దీనికంటే శక్తివంతమైన క్షిపణులు ఉండడం పశ్చిమాసియా మొత్తాన్ని వణికిస్తుంది. ఇంతకీ అసలేంటి ఈ సెజిల్-2? దీన్ని డాన్సింగ్ మిస్సైల్గా ఎందుకు పిలుస్తున్నారు? నిజంగా ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలు ఈ క్షిపణిని అడ్డుకోలేవా? ఇరాన్ దగ్గర అమెరికాపై దాడి చేసే బాలిస్టిక్ మిస్సైళ్లు ఉన్నాయా? వాచ్ దిస్. అమెరికా ఇజ్రాయెల్తో యుద్ధం, వ్యూహం మార్చిన ఇరాన్, ఫస్ట్ టైం బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం, యాక్షన్లోకి సెజిల్-2. ఏంటి సెజిల్-2 డాన్సింగ్ మిస్సైల్ గా ఎందుకంటున్నారు? పశ్చిమాసియా యుద్ధ క్షేత్రాన్ని అతలకుతలం చేస్తున్న దృశ్యాలే ఇవి. ఎందుకంటే మిడిల్ ఈస్ట్ యుద్ధంలో ఇప్పటి వరకు మనం చూసింది కేవలం ట్రైలర్ మాత్రమే. ఇప్పటి వరకు ఇరాన్ ప్రయోగించిన ఆత్మాహుతి డ్రోన్లు, సాధారణ క్షిపణులు కేవలం శత్రువుల డిఫెన్స్ సిస్టమ్ను బిజీగా ఉంచడానికి, వారి ఇంటర్సెప్టర్లను ఖర్చు చేయించడానికి వాడిన పావుల వంటివి. కానీ ఇప్పుడు ప్రయోగించింది సాధారణమైంది కాదు, సెజిల్-2. ఇది ఇరాన్ అమలు పొదిలోని అత్యంత ప్రమాదకరమైన మాన్స్టర్ మిస్సైల్. కేవలం వేగంతోనే కాకుండా గాలిలో అది చేసే విన్యాసాలతో ఇజ్రాయెల్ డిఫెన్స్ గోడల్ని బద్దలు కొట్టగల సత్తా దీనికుంది. అమెరికా ఇజ్రాయెల్ను భయపెట్టేలా యుద్ధంలో తొలిసారి ఇరాన్ అమలు పొదిలో అస్త్రాన్ని బయటకు తీసినట్లు ఇరాన్ మీడియా సంస్థ ప్రెస్ టీవీ తెలిపింది. ఫిబ్రవరి 28న ఇరాన్పై యుద్ధం మొదలవగా తాజాగా ఆ అస్త్రాన్ని బయటకు తీసింది, ప్రయోగించింది. ఇరాన్ తన అత్యంత శక్తివంతమైన అధునాతనమైన సెజిల్-2 బాలిస్టిక్ క్షిపణులను ఫస్ట్ టైం యుద్ధ రంగంలోకి దించింది. ఇజ్రాయెల్ అమెరికా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కు ఈ ఇరాన్ క్షిపణి సవాలు విసురుతోంది. రాడార్ల కళ్లుగప్పి టార్గెట్లను నాశనం చేయగలిగే ఈ క్షిపణుల వినియోగం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ లో భాగంగా ఇరాన్ విధ్వంసకర ఆయుధాలను ప్రయోగించింది. ఇరాన్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన సెజిల్ సిరీస్ క్షిపణులలో సెజిల్-2 అత్యంత ప్రమాదకరమైనది. పాతతరం ద్రవ ఇంధన క్షిపణుల్లా కాకుండా ఇది ఘన ఇంధనంతో పనిచేస్తుంది. దీనివల్ల వీటిని అతి తక్కువ సమయంలో కేవలం నిమిషాల్లోనే ప్రయోగించడానికి వీలవుతుంది. సాధారణ క్షిపణులకు ప్రయోగానికి ముందు గంటల కొద్దీ ఇంధనం నింపాలి. ఈలోపు శత్రువుల శాటిలైట్లు వాటిని కనిపెట్టేస్తాయి. కానీ సెజిల్-2 సాలిడ్ ఫ్యూయల్ తో పనిచేస్తుంది. అంటే ఇది ఎప్పుడూ రెడీ టు ఫైర్ మోడ్ లో ఉంటుంది. కేవలం నిమిషాల వ్యవధిలోనే ప్రయోగించే శత్రువు తేరుకునేలోపే విధ్వంసాన్ని సృష్టిస్తుంది. డాన్సింగ్ మిసైల్ సెజిల్-2కు మరో పేరే ఇది. ఎందుకంటే ఈ క్షిపణులు గాలిలో ప్రయాణించేటప్పుడు వాటి దిశను వేగంగా మార్చుకుంటాయి. అధిక ఎత్తులో మలుపులు తిరిగే సామర్థ్యం దీని సొంతం. ఇజ్రాయెల్ క్షిపణులు దీన్ని పేల్చడానికి వస్తున్నప్పుడు ఇది హఠాత్తుగా పక్కకు తప్పుకోవడం లేదా దిశ మార్చుకోవడం ద్వారా వాటిని బోల్తా కొట్టేస్తుంది. అందుకే దీనికి డాన్సింగ్ మిసైల్ అనే పేరు వచ్చింది. అంతేకాదు ఈ మిసైల్ ధ్వని కంటే సుమారు 12 నుండి 14 రెట్ల వేగంతో ప్రయాణిస్తుంది. అంతరిక్షం నుండి ఇది భూమి వైపు దూసుకొచ్చేటప్పుడు దీని వేగం అత్యధికంగా ఉంటుంది. దీనివల్ల దీన్ని ట్రాక్ చేయడం చాలా కష్టం. శత్రుగూఢచారి ఉపగ్రహాలకు కూడా వీటి ప్రయోగ సన్నాహాలు పసిగట్టడం చాలా కష్టం. సుమారు 2000 నుండి 2500 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాల్ని ఇవి ఖచ్చితత్వంతో ఛేదిస్తాయని ఇరాన్ చెబుతోంది. అంటే ఇరాన్ నుండి నేరుగా ఇజ్రాయెల్లోని ఏ మూలనైనా ఇవి ఈజీగా ధ్వంసం చేసి పారేస్తాయి. సెజిల్-2 రీ-ఎంట్రీ వెహికల్ వాతావరణంలోకి ప్రవేశించిన తర్వాత లక్ష్యాన్ని చేరుకునే ముందు తన మార్గాన్ని మార్చుకోగలుగుతుంది. అంటే ఇది నేరుగా రాకుండా గాలిలో అస్థిరంగా కదులుతుంది. కానీ ఈ మిసైల్ను నిజంగా ఐరన్ డోమ్ కూడా అడ్డుకోలేదా? ఐరన్ డోమ్, ఆరో 3 ఇజ్రాయెల్ గగనతల రక్షణలో వీటిదే కీ రోల్. ఇజ్రాయెల్ వద్ద ఉన్న ఆరో 3 క్షిపణులు భూ వాతావరణానికి వెలుపలే వీటిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తాయి. కానీ సెజిల్-2 వంటి అధునాతన క్షిపణులు వందల సంఖ్యలో ఒకేసారి వస్తే కొన్ని క్షిపణులు డిఫెన్స్ సిస్టమ్ని దాటుకుని రావడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. ఇరాన్ 100 డ్రోన్లు, 10 సాధారణ క్షిపణులు, 5 సెజిల్-2 క్షిపణులను కలిపి ప్రయోగిస్తే ఇజ్రాయెల్ డిఫెన్స్ సిస్టమ్ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఐరన్ డోమ్ కూడా ఈ క్షిపణిని అడ్డుకోలేదని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. నిజానికి ఐరన్ డోమ్ అనేది కేవలం తక్కువ దూర పరిధి కలిగిన రాకెట్లనే అడ్డుకుంటుంది. వివరంగా చెప్పాలంటే హమాస్, హెజ్బుల్లా ప్రయోగించేవి రాకెట్లు, మోర్టార్లని అడ్డుకోవడానికి డిజైన్ చేశారు. సో ఇది సుమారు 4 నుండి 70 కిలోమీటర్ల దూరం నుండి వచ్చే చిన్న రాకెట్లను మాత్రమే అడ్డుకోగలదు. సెజిల్-2 అనేది ఒక బాలిస్టిక్ మిసైల్. ఇది అంతరిక్షం వరకు వెళ్లి అక్కడి నుండి భూమి వైపు విపరీతమైన వేగంతో దూసుకొస్తుంది. ఐరన్ డోమ్ క్షిపణుల వేగం సెజిల్-2 వేగంతో పోలిస్తే చాలా తక్కువ. సెజిల్-2 ధ్వని కంటే 12 రెట్ల వేగంతో వస్తుంటే దాన్ని పట్టుకోవడం ఐరన్ డోమ్ వల్ల సాధ్యం కాదు. మరి ఈ రాకాసి క్షిపణిని అడ్డుకునే రక్షణ వ్యవస్థ ఏది?
థాడ్. ఇరాన్ మాన్స్టర్ మిస్సైళ్లను అడ్డుకోగల సత్తా ఈ అమెరికన్ రక్షణ వ్యవస్థకు ఉంది. మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ వ్యవస్థను ఇజ్రాయెల్లో మోహరించారు. ఇది శత్రు దేశాల నుండి వచ్చే బాలిస్టిక్ క్షిపణులను భూమిని తాకకముందే ఆకాశంలోనే అడ్డుకుని నాశనం చేస్తుంది. థాడ్ క్షిపణిలో ఎలాంటి పేలుడు పదార్థాలు ఉండవు. కేవలం శత్రు క్షిపణిని అత్యంత వేగంతో బలంగా ఢీకొట్టడం ద్వారా ఆ గతి శక్తితోనే దానిని ముక్కలు చేస్తుంది. దాదాపు 200 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తుంది. 150 కిలోమీటర్ల ఎత్తు వరకు ప్రయాణిస్తుంది. ఇందులో ఉండే రాడార్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనదిగా చెబుతారు. అది 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్షిపణులను కూడా ఈజీగా గుర్తిస్తుంది. ఐరన్ డోమ్ చిన్న రాకెట్లను ఆపితే థాడ్ అనేది ప్రత్యేకంగా బ్యాలిస్టిక్ మిస్సైళ్లను కూల్చివేయడానికి డిజైన్ చేశారు. ఇది వాతావరణం లోపల, వాతావరణం బయట కూడా లక్ష్యాలను ఛేదించగలదు. దీని వేగం రాడార్ వ్యవస్థ సెజ్జిల్ 2 వంటి వేగవంతమైన క్షిపణులను ట్రాక్ చేయడంలో అత్యంత సమర్థవంతమైనవిగా చెబుతారు. AN/TPY-2 రాడార్ ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన రాడార్లలో ఒకటి. ఇది క్షిపణి ఎక్కడుందో మాత్రమే కాదు, అది ఎటువైపు తిరగబోతుందో కూడా సెకనులో 100వ వంతు కాలంలో లెక్కిస్తుంది. అలానే ఇరాన్ రాకాశ క్షిపణిని ఇది పూర్తిగా అడ్డుకుంటుందని చెప్పలేం. ఇరాన్ ఒకేసారి 50 లేదా 100 సెజ్జిల్ 2 క్షిపణుల్ని ప్రయోగిస్తే ఏ ఒక్క థర్డ్ బ్యాటరీ కూడా అన్నింటినీ అడ్డుకోలేదు. అందుకే ఇజ్రాయెల్ తన Arrow 3 డేవిడ్ స్లింగ్స్, అమెరికన్ థాడ్ మూడింటిని కలిపి ఒక మల్టీలేయర్డ్ రక్షణ కవచంగా వాడుతోంది. సెజ్జిల్ 2 తన డాన్సింగ్ టెక్నిక్ తో రాడార్లను కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నిస్తే థాడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత రాడార్లు ఆ కదలికలను ముందే పసిగట్టడానికి ప్రయత్నిస్తాయి. ప్రస్తుతానికి ఇజ్రాయెల్ ఆకాశం మీద థాడ్ ఓ పటిష్టమైన రక్షణ కవచంలా నిలిచింది. కానీ ఇరాన్ తన ఫతా 2 వంటి ఇంకా వేగవంతమైన హైపర్సోనిక్ క్షిపణిని ప్రయోగిస్తే అప్పుడు థాడ్ సామర్థ్యానికి అసలైన పరీక్ష ఎదురవుతుంది. ఇప్పటికే ఇరాన్ తన కొత్త టెక్నాలజీతో థాడ్ ను కూడా సవాల్ చేస్తోందని పలు నివేదికలు చెబుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికా కూడా ఇరాన్ ఈ క్షిపణి సామర్థ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇజ్రాయెల్ డిఫెన్స్ వర్గాలు కూడా ఒకవేళ సెజ్జిల్ 2 తో దాడి చేస్తే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించాయి. మొత్తంగా ఒక్కటి మాత్రం చాలా స్పష్టం. ఇరాన్ బ్యాలిస్టిక్ క్షిపణుల ప్రయోగం యుద్ధాన్ని విధ్వంసక మలుపు తిప్పుతున్నట్టే కనిపిస్తోంది. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించినవారు నాగార్జున సిమెంట్ వారి విశిష్ట ఎక్స్ట్రార్డినరీ సిమెంట్.